5 జస్ట్ 5 అంటే 5 ఈ నంబర్ కూడా చేరిపోతే అక్కడ అధికార కూటమి ఆధిపత్యం పూర్తయిపోతుంది. ఎమ్మెల్యే స్థానాన్ని గెలిచిన మేజర్ మున్సిపాలిటీ దూరంగా ఉండిపోయిందన్న సైకిల్ పార్టీ వెలితి మరికొన్ని రోజుల్లోనే తీరబోతోందట. అయితే బలమైన చోట పట్టు కోల్పోకుండా విశ్వ ప్రయత్నాలే చేస్తోందట విపక్షం. ఆసక్తికర రాజకీయాలకు వేదికవుతున్న ఆ నియోజకవర్గం ఏంటి? లెట్స్ హావ్ ఎ లుక్. ప్రొద్దుటూరులో అసలు పోరు మొదలైందా? అటు రాచమల్లు, ఇటు వరదరాజులు. ఫ్యాన్ ఇలాఖాలో సైకిల్ పాగా వేస్తుందా? మున్సిపల్ పీఠానికి 5 అడుగుల దూరంలో కూటమి. ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి మంచి పట్టున్న ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఇలాగే ఉంది. వరుసగా 2 సార్లు గెలిచిన వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని మొన్నటెన్నికల్లో ఓడించారు కూటమి అభ్యర్థి వరదరాజుల రెడ్డి. దశాబ్ద కాలంగా నియోజకవర్గంలో తనకు ఎదురు లేదన్నట్లుగా వ్యవహరించిన రాచమల్లుకు ఇప్పుడు వరుస షాకులు ఇస్తున్నారట వరదరాజులు. ఇందులో భాగంగా లోకల్ మున్సిపాలిటీపై కన్నేసినట్లు తెలుస్తోంది. అధికారం కోల్పోవడంతో వైసీపీ నుంచి చాలా మంది కౌన్సిలర్లు ఇప్పటికే వరదరాజుల రెడ్డి దగ్గరికి వరుస కడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలోనే కొంతమంది కౌన్సిలర్లను తన సైడ్ తిప్పేసుకున్న ఎమ్మెల్యే వరద ప్రస్తుతం ఆ ప్రక్రియలో మరింత జోష్ పెంచినట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరిగా కౌన్సిలర్లను టీడీపీలో చేర్చుకుంటూ వైసీపీ బలాన్ని తగ్గిస్తూ వస్తున్నారు. మరో 5 అడుగులు అంటే 5గురు కౌన్సిలర్లు సైకిల్ ఎక్కేస్తే ప్రొద్దుటూరు మున్సిపాలిటీ మీద బులుగు జెండా దిగిపోయి పచ్చ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే వైసీపీ కౌన్సిలర్లతో వరదరాజులు అంతర్గతంగా చర్చలు జరుపుతున్నప్పటికీ ఇప్పుడు వాళ్లే బహిరంగంగా బయటకొచ్చేలా ఉంది పరిస్థితి. గతంలో రాచమల్లు వ్యవహార శైలి నచ్చక సైలెంట్ గా ఉన్నవారంతా ఇప్పుడిలా బరస్ట్ అయిపోయి బయటకొచ్చేస్తున్నారట. ఇప్పటికే ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 16కు చేరింది టీడీపీ బలం. మరో 5గురు చేరితే ఆ పీఠం సైకిల్ వశమైపోవడం తథ్యం. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మొత్తం 41 వార్డులుండగా రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ కావడంతో ఒక స్థానం ఖాళీ అయింది. కోర్టు కేసులతో ఇక్కడ ఉప ఎన్నిక కూడా జరగలేదు. ప్రస్తుతం మొత్తం సభ్యుల సంఖ్య 40 కాగా అసలు బలమే లేని టీడీపీకి చేరికల కారణంగా 16 మంది సభ్యులు మద్దతుగా నిలుస్తున్నారు. మున్సిపల్ పీఠం దక్కాలంటే సగానికంటే ఎక్కువ అంటే 21 మంది కౌన్సిలర్ల అవసరం కాబట్టి ఇంకో 5గురు సభ్యుల రాక కోసం ఎదురు చూస్తోంది టీడీపీ. ఆ చేరికలు కూడా పూర్తయిపోతే 21 మందితో వైసీపీ చేతిలో ఉన్న చైర్మన్ పదవి టీడీపీ వైపు వచ్చేస్తుంది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ చైర్మన్ గా ప్రస్తుతం బీసీకి అవకాశం ఉంది. మరో 10-15 రోజుల్లో టీడీపీ తరపున ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎవరనే విషయంలో క్లారిటీ రానుంది. ఎన్నికలకు ముందు ఒకే ఒక్క సభ్యుడున్న టీడీపీ ఇప్పుడు ఏకంగా మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోబోతుండడం పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది. అయితే మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సైతం రాజకీయ గురువు వరదరాజులకు షాక్ ఇచ్చి చైర్మన్ సీటును కాపాడుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఎన్నికల్లో శిష్యుణ్ణి ఓడించిన గురువు ఇప్పుడు మున్సిపాలిటీలోనూ అదే పట్టు కొనసాగిస్తారా అన్నదే ప్రొద్దుటూరులో ఇప్పుడు హాట్ టాపిక్. ఏం జరుగుతుందో చూడాలి మరి.